మీకు కూడా ఇలా జరుగుతుందా? రాత్రి ఇంకో 10 మినిట్స్ అని ఫోన్ చూస్తూ స్లీప్ని సాక్రిఫైస్ చేస్తారు. కానీ మీకు తెలియకుండా ప్రతి రాత్రి మీ బ్రెయిన్ ఒక పెద్ద ధర చెల్లిస్తుంది. చాలామంది అనుకుంటారు 6 అవర్స్ స్లీప్ చాలు, వీకెండ్లో స్లీప్ కంప్లీట్ చేసేస్తాను. కానీ మన బ్రెయిన్ అలా పనిచేయదు. ఇమాజిన్ చేయండి, మీ ఫోన్ ప్రతిరోజు 20% బ్యాటరీతోనే నడుస్తుంది. కొన్ని రోజులు బాగానే పనిచేస్తుంది, కానీ ఒకరోజు సడన్లీ హ్యాంగ్ అవుతుంది. మన బ్రెయిన్ కూడా అలాగే. స్లీప్ మన బ్రెయిన్కి ఛార్జింగ్ మాత్రమే కాదు, రిపేర్ టైం కూడా. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ రోజంతా నేర్చుకున్న మెమరీస్ని అరేంజ్ చేస్తుంది, అవసరం లేని ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేస్తుంది, కొత్త బ్రెయిన్ కనెక్షన్స్ని బిల్డ్ చేస్తుంది. కానీ 6 గంటల కంటే తక్కువ స్లీప్ వస్తే ఈ ప్రాసెస్ పూర్తిగా జరగదు. అందుకే మరుసటి రోజు చిన్న విషయాలు కూడా మర్చిపోతాం, ఫోకస్ తగ్గిపోతుంది, మూడ్ త్వరగా మారుతుంది. ఇంకా వర్స్ట్ ఏంటంటే కొన్ని రోజుల పాటు ఇలాగే స్లీప్ తగ్గితే మన బ్రెయిన్ స్ట్రెస్ హార్మోన్స్ని ఎక్కువగా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా అనిపిస్తుంది, పేషెన్స్ తగ్గిపోతుంది, నెగటివ్ థాట్స్ పెరుగుతాయి. గుర్తుంచుకోండి, మీరు లేజీ కాదు, మీ బ్రెయిన్ అలసిపోయింది. కొన్నిసార్లు మనకు కావాల్సింది మరో కాఫీ కాదు, మరో రీల్ కాదు, ఒక మంచి స్లీప్. ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ బాడీ మాత్రమే కాదు, మీ ఫ్యూచర్ కూడా రిపేర్ అవుతుంది. మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు? నిజం చెప్పండి కమెంట్లో. ఇది లియానా ఆర్బిట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.